నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, చాలామంది ఇళ్లల్లో హస్బెండ్ బాగా సంపాదించినంత వరకు ఆ సంసారం అంతా బాగుంటుంది. వన్స్ ఆ అబ్బాయి కొంచెం ఫినాన్షియల్గా డౌన్ అయ్యేసరికి ఇంట్లో గొడవలు, డబ్బు ఫినాన్షియల్ పరంగా గొడవలు రావడము, అబ్బాయిని డిస్రెస్పెక్ట్ చేసి మాట్లాడడము, అంటే వేరే వాళ్ళ ముందు కూడా తక్కువ చేసి మాట్లాడడం చేస్తూ ఉంటారు. అంటే ఆ అబ్బాయికి అమ్మాయి ఎలా సపోర్ట్ చేయాలంటారు? ఓకే, ఇది ఏంటంటే అమ్మాయి రోల్ చాలా చాలా క్రూషియల్. అమ్మాయి ఒకవేళ అంటే వైఫ్గా వెళ్ళినప్పుడు, కోడలుగా వెళ్ళినప్పుడు, వైఫ్గా వెళ్ళినప్పుడు ఆమె క్వాలిఫైడా కాదా ఆర్ నాట్ క్వాలిఫైడ్, 2 వర్షన్స్. క్వాలిఫైడ్ అయితే నీ రోల్, ఒకవేళ హౌస్ వైఫ్ అయ్యావనుకో, హౌస్ వైఫ్ అయితే నువ్వు పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో నువ్వు క్వీన్, ఇంట్లో సామాన్ లేకపోయినా ఏం లేకపోయినా నువ్వు అడిగి తెప్పించే పవర్ నీకుంటుంది, ఇంట్లో వాడిని సమకూర్చే బాధ్యత హస్బెండ్ ఉంటుంది. అది కాకుండా ఒకవేళ నువ్వు క్వాలిఫైడ్ అయితే నీకు స్కిల్ సెట్ ఏముంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు ఫినాన్స్, హస్బెండ్తో కూర్చుని ఇనీషియల్ స్టేజ్ నుంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ చెప్పగలుగుతారా? హస్బెండ్కి తెలిస్తే ఓకే, తెలియకపోయినా ఆర్ తెలిసినా నీ నాలెడ్జ్ టెస్ట్ ఒకసారి చూపిస్తే, యాక్చువల్గా ఇంత ఉండాలి పర్సంటేజు, నీకు 1,00,000 శాలరీ వస్తే, 20,000 శాలరీ వస్తే, దీంట్లో ఇంత పర్సంటేజ్ స్టాక్ మార్కెట్లో పెట్టాలి, లాంగ్ టర్మ్ కోసం మ్యూచువల్ ఫండ్లో పెట్టాలి, ఎఫ్డీలో పెట్టాలి, పీపీఎఫ్లో పెట్టాలి, లేకపోతే సుకన్య సమృద్ధి అమ్మాయి అయితే పెట్టాలి అని స్టార్టింగే గేమ్ ప్లాన్ రెడీ చేసుకుని మీరు ప్రొజెక్షన్ రాసిస్తే ఆయన ఎక్సలెంట్గా ఫీల్ అవుతావు, నా భార్యకి చాలా తెలివి ఉంది, నేను ఈ రెస్పాన్సిబిలిటీ ఆమెకి ఇచ్చేస్తాను, నా బ్రెయిన్ ఎందుకు వాడతాను. సో ఆ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకున్నప్పుడు మీరు డిఫాల్ట్గా ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. సెకండ్ మేజర్ పాయింట్, నాకు ఒక పర్సన్ తెలుసు, అంటే క్లయింట్, నాకు తెలిసిన పర్సన్, ఆయన ఒక్కొక్క పెద్ద మేజర్ మిస్టేక్ చేశాడు. ప్రతి ఒక్కటి వైఫ్కి చెప్పి ఈ ఒక్క పాయింట్ వైఫ్కి చెప్పలే అనమాట, దానివల్ల 60 లక్షలు పోయాయి. అంటే అలా సార్ 60 లక్షలు, 60 lakhs ఎలా పోతాయి? ఫోన్ కాల్ వచ్చిందంట, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే వైఫ్తో అన్నీ షేర్ చేస్తే సగం ఫైనాన్షియల్ లాస్ తగ్గిపోతుంది. మనం ఏంటంటే ఫైనాన్స్ చెప్తే అమ్మో ఇంక మేము కొనేస్తున్నామో, ఇంకో బంగారం కొనేస్తున్నామో, ఖర్చు పెట్టేస్తున్నామో భ్రమలో ఉంటాం. యాక్చువల్గా వైఫ్కి చెప్తే అంట, ఆయనకి కాల్ వచ్చింది. కాల్ వచ్చి, సార్ మీరు ఆ సో వెళ్ళి షాప్ చేశారు కదా సార్, మీకు ఒక గిఫ్ట్ వచ్చింది సార్. నేను ఎప్పుడు చేశానమ్మా, మీరు వచ్చారు కదా సార్ అప్పుడు చేసా. అవునా, చేసి ఉంటే చెప్పండి, మీకు ఒక క్యాప్, టీషర్టు, గాగుల్స్ వచ్చాయి సార్, మీ అడ్రస్కి వస్తున్నాయి 2 daysలో, మీరు ఒకసారి అడ్రస్ కన్ఫర్మ్ చేస్తారంటే కన్ఫర్మ్ చేస్తే నిజంగా వచ్చాయి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. చూశాడు టీషర్ట్ బాగుంది అని. మళ్ళీ కాల్ వచ్చింది, 2 days సార్ వచ్చిందమ్మా, చాలా హ్యాపీ సార్, మీరు బంపర్ ఆఫర్ సార్, మీరు నిజంగా లక్కీ సార్. ఏంటమ్మా, మాకు 20 కస్టమర్స్, టాప్ 20 కస్టమర్స్లో మీరు మళ్ళీ ఉన్నారు సార్. థ్యాంక్ యూ అమ్మా. అయితే ఇప్పుడు వాళ్ళకి ఏమంటారు, బెలోనో కార్, అది టొయోటో కార్ ఏదో, అది మీకు వచ్చింది బంపర్ ఆఫర్. ఓ సో గ్రేట్, అవునా, కానీ దీనికి ఏం లేదు సార్, 2.5 lakhs. అది ఎంత సార్? చాలా కాస్ట్లీ, ఓన్లీ 2.5 lakhs మీదకి ఇచ్చేస్తున్నారు. అవునా, ఏమో సార్, మీకు ఒక్కొక్కరు కావాలంటే ఇది చేద్దాం సార్, చాలా మంచి డీల్, మీరు తీసుకుని వేరే వాళ్ళకి అమ్మాయిన్ సార్, యుల్ గెట్ ప్రాఫిట్ కదా, బ్రాండ్ న్యూ సార్. బాగుంది సరే సార్, ఇది తొందర లిమిటెడ్ ఆఫర్ ఉంది అంటే, నేను తర్వాత చెప్తాను, కట్ చేశారు. కట్ చేసిన తర్వాత 2 days తర్వాత వాళ్ళు మళ్ళీ కాల్ చేశారు, సార్ మీరు చెప్పలేదు, ఇంకొక 1 day ఉంది, మీరు ఓకే అని చెప్పలేకపోతే వేరే 21st కస్టమర్కి ఇచ్చేస్తాం, మీరు 20th లాస్ట్, మీరు నువ్వు అంటే 21st వరకు ఇచ్చారు. లేదా ఏం చేయాలి, సో అకౌంట్ నెంబర్కి ట్రాన్స్ఫర్ చేయండి సార్, చేసిన వెంటనే మీకు అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది, మనం చేద్దాం. అవునా సరే, 2.5 lakhs ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే స్క్రీన్ షాట్ వచ్చింది, 2.5 lakhs అండర్ ప్రాసెస్, ఎస్బీఐ అకౌంట్ అని ఇలా డాట్స్. సార్ వస్తుంది సార్, గుడ్, ఎక్సలెంట్ సార్, ఇది మాకు 2 daysలో క్రెడిట్ అయిపోతుంది, మనకి ఏంటంటే రేపు లాస్ట్ డే కాబట్టి రేపు లోపల క్రెడిట్ అయిపోవాలి అని వాళ్ళు రేపు మళ్ళీ ఫోన్ చేసి, సార్ ఇది ఇంకా ప్రాసెస్లో ఉంది, మీరు అన్నీ కరెక్ట్ చేశారా? కరెక్ట్ చేసి ఏమండి, ఏం కాలేదు సార్, నేనేం చేస్తే రిఫండ్ చేస్తున్నా బ్యాక్. సేమ్ ఇంకో మెసేజ్ వచ్చింది దీనికి, రిఫండింగ్ బ్యాక్ అని. సార్ ఐ థింక్ మీరు సపరేట్ మళ్ళీ రాసుకోండి ఒకసారి అని ఐఎఫ్ఎస్ కోడ్ అనేసి మళ్ళీ ఇలాగా ఏదో ఒక రీజన్ చెప్తున్నారు, ఆయన ఓకే చేస్తున్నాడు, అలా చేస్తూ 62 లక్షలు ట్రాన్స్ఫర్ అయిపోయింది. అది కూడా ఇంకో 10 lakhs ఎంతో తీసుకున్న బదులు అప్పుడు అలర్ట్ అయ్యాడు అన్నమాట. ఇది కూడా ఎలా చేశాడు, ఎగ్జిస్టింగ్ బ్యాంకులో ఎస్బీఐ అకౌంట్ నుంచి అన్నీ క్లీన్ చేసి, బికాజ్ అక్కడ అడగరు,
ప్రైవేట్ బ్యాంకులో ఎందుకు సార్ తీస్తున్నారు, దేనికోసం అని అడుగుతారు ప్రైవేట్ బ్యాంకులో. అక్కడ అడగలేదు, చెప్పిన వెంటనే సీనియర్ సిటిజన్ కాబట్టి అన్నీ ఇచ్చేశారు. ఆయన దుబాయ్లో వర్క్ చేసి, ఎక్కడో వర్క్ చేసి, కష్టపడి వచ్చి ఎక్కడెక్కడో వర్క్ చేసి అంత సేవింగ్ అమౌంట్ మొత్తం విత్ ఇన్ 10 టన్లు పోయింది. ఆయన ఇది అయిన తర్వాత లాస్ట్ మూమెంట్లో ఇంకో 5 lakhs కావాలంటే ఎందుకు అలా అవుతుందో, ఇన్సేవ్ అమౌంట్ నా మనీ నాకు ఇచ్చే అంటే డిస్కనెక్ట్ చేసి స్విచ్ ఆఫ్ అయిపోయిందంట. ఈయన కంప్లైంట్ చేశాడు. కంప్లైంట్ చేస్తే ఈ పర్సన్ ఎక్కడ కాల్స్ వచ్చో అన్ని ట్రాన్స్ఫర్ అకౌంట్ డిఫరెంట్ అకౌంట్స్, కొత్తగా యాడ్ చేస్తున్నాడు, ట్రాన్స్ఫర్ చేయవు, కొత్తగా అప్పుడు ఏంటంటే ఇన్స్టెంట్ ట్రాన్స్ఫర్ ఉండేది. అకౌంట్లో యాడ్ చేసుకుంటే విత్ ఇన్ 10 టైంలో ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు అలా కాదు, 24 hours గ్యాప్ ఉండాలి. మనం యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే ట్రాన్స్ఫర్ చేయలేం. అది కూడా హాఫ్ అన్ అవర్ 10,000 ఒక 24 hours అయితే ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు అని ఉంటుంది. కంగారు ఉండదు. సో తొందరగా చేస్తుంటే పని చేయదు, వాళ్ళు కూడా ఆపుతారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎవరు కొట్టేశారో వెళ్ళి కనుక్కుంటే నాకు తెలియదు, బీహార్ ఎక్కడో పతానే ఏమో నాకు తెలియదు, మీరు తీసుకుంటే జైలు వేసుకోండి అని చెప్పేసి మనీ పోయే, పోలీసు రికవర్ చేయలేరు. ఆయన మాకు ఇచ్చిన స్టేట్మెంట్, నాతో మాట్లాడిన స్టేట్మెంట్ అంటే ఒక తప్పు చేశాను, ఇది కానీ వైఫ్కి చెప్పుంటే ఎందుకు 2.5 lakhs ఎవరైనా వస్తుంది అంత పెద్ద కారు అని చెప్పేస్తే నాకు నాకు ఇంత కష్టపడిన అమౌంట్ సేవ్ అయిపోయేది. అందుకే వైఫ్కి చెప్పండి ఇనీషియల్గా. బికాస్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, చూపు అందరూ మిమ్మల్ని చూస్తుంటారు, ఎస్పెషల్ లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా. వీళ్ళు విడిపోవాలి, వీళ్ళు ఎంత ఆనందంగా ఎందుకు ఉన్నారని అందరూ, అంటే వేరే వాళ్ళకి, మనకు కూడా ఇదే థాట్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏదైనా మంచి చూస్తే వెంటనే మంచి రాదంట. అందుకే మనం స్పిరిచువాలిటీ టచ్ అయ్యి కరాగ్రే వస్తే లక్ష్మి అని మంత్రం చెప్పుకుని పొద్దున్న లేచి నా దృష్టి వేరే వాళ్ళ పైన పడితే మంచి జరగాలని అనుకుంటూ ఉండాలి. అందుకే వేరే వాళ్ళ వల్ల నాకు హాని కలగకుండా, ఇతరు వాళ్ళ నాకు హాని కలగకుండా, నా వల్ల అందరికీ మంచి జరగాలి, ఇతరు వల్ల నాకు మంచి జరగాలనే శ్లోకం చెప్పుకుని బయలుదేరతాం. అది దట్ ఈస్ వాట్ ఐ డూ. ఇలా చేసినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు విరిగిపోవాలి, మీరు కొట్టుకోవాలి, మీరు విడిపోతారు, మీరు ఏడుస్తారు, మీరు వేరే వాళ్ళ రిలేటివ్స్ దగ్గరికి వచ్చి మీరు గోల చెప్పుకుంటారు, వాళ్ళకు కూడా అదే అయింది కాబట్టి ఆనందపడతారనే థాట్ మనసులో పెట్టుకుంటే మీరు ఇలాంటివి ఏవీ చేయకుండా కొంచెం కంట్రోల్లో ఉంటారు. మనీ ఎందుకు పోతుంది, హస్బెండ్ దగ్గర వచ్చిన అమౌంట్ను ఎందుకు పాడైపోతుంది, జీరో అయిపోతుంది అంటే ఆయనకున్న హ్యాబిట్స్, ఆయనకున్న వ్యసనాలు. మీరు ఆ వ్యసనాల్ని అరికట్టినా, ఆ వ్యసనాల్ని కంట్రోల్ చేసి, హస్బెండ్ తాగుతున్నాడు ఇంట్లోకి వచ్చి తాగండి. ఒకవేళ మీరు దాన్ని అరికడితే గ్రేట్, కుదరట్లేదు మీరు తాగితే బయట కాదు ఇంట్లో తాగండి. హ్యావ్ 1 peg ఆర్ సెన్స్. ఇది రాంగ్ స్టేట్మెంట్. యాజ్ ఎ స్పిరిచువల్ పర్సన్గా ఆర్ కౌన్సిలింగ్గా అట్లీస్ట్ వర్స్ట్ నుంచి బెటర్ చేసి, బెటర్ నుంచి గ్రేట్ చేయొచ్చు, అరెస్ట్ చేయండి. ఇనీషియల్గా ఎప్పుడైనా సరే ఆయన మనీ ఎక్కడ లీకేజ్ అవుతుందో అనేది ఫస్ట్ గ్రహిస్తే, ఇవి ఎందుకంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసినప్పుడు మీకు ₹1,00,000 శాలరీ వచ్చాయి, ₹1,00,000 శాలరీ రావాలి కదండి, ఏమైంది లేదేంటి, యాక్చువల్ కాదు చెప్పండి, నేను ఏమైనా హెల్ప్ చేయండి, నా బంగారం ఇవ్వమంటారా. షీఈస్ సిన్సియర్, నన్ను అడిగేది ఏదో ఖర్చు పెట్టేస్తున్నా అడగట్లే నాకు ఇది. సో ఆ హస్బెండ్ కూడా దిల్దార్గా చెప్పేస్తాడు, అమౌంట్ రాగానే 50% ఇంటి ఎక్స్పెండిచర్ పంపించేస్తాడు, ఇవి దాంట్లో సేవ్ చేస్తున్నా, దీంట్లో సేవ్ చేస్తున్నా, ఖాళీగా కనిపించకూడదు. అమౌంట్ షుడ్ వర్క్ అనమాట. అమౌంట్ మన దగ్గర సేవింగ్స్ అకౌంట్ ఉంటే 3.25 ఇంట్రెస్ట్ వస్తుంది, ఎందుకు పనికిరాదు. ఎఫ్డి చేస్తే 5-6 వస్తుంది అంతే, హైయెస్ట్ 7 వస్తుంది. ఇన్ఫ్లేషన్తో బీట్ చేస్తే చాలా తక్కువ. మ్యూచువల్ ఫండ్లో పెట్టడం కానీ సమ్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, దాంట్లో పెట్టుకుంటే మీ మనీ మీరు పడుకున్నా సరే, రెస్ట్ తీసుకున్నా, పని చేయకున్నా అది పెరిగి ఓన్లీ దాని డివిడెన్స్ వల్ల మీరు బతికేయచ్చు. ఒక స్టాక్ ఎస్బీఐ స్టాక్ పట్టుకుని ఫేమస్, దాంట్లో చిన్న అమౌంట్ పెట్టుకుని 20 ఏళ్ళు పెట్టి చేసుకుంటే విల్ బి ఏబుల్ టు మేక్ హ్యూజ్ మనీ అనమాట. ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్ కరెక్ట్ చేసుకుని కరెక్ట్గా హ్యాండిల్ చేసుకుంటే హస్బెండ్కి ఆ డౌన్ పాయింట్ రాదు, ఆ డౌన్ పాయింట్ నుంచి బయటికి వస్తుంది. ఒకవేళ సిచ్యువేషన్ వర్స్ట్ అయిపోయింది, అప్పుడు కూడా భార్యగా మీరు దెప్పడం చేయకుండా ఆల్రెడీ హీస్ క్వాలిఫైడ్, దాని నుంచి ధైర్యం చెప్పి మీరు గెలవగలుగుతారు. ఈ మిస్టేక్స్ చేశారు కాబట్టి ఈ మిస్టేక్స్ గమనించాలి, మిస్టేక్స్ ఐడెంటిఫై చేయాలి, దాన్ని గుర్తించాలి, దాన్ని కన్ఫర్మ్ చేయాలి. హస్బెండ్ యాక్సెప్ట్ చేయాలి, అవును దీనివల్ల నేను పోగొట్టాను, షేర్ మార్కెట్లో పోయా, లేకపోతే బిజినెస్లో పెట్టాను, ఫ్రెండ్ చీట్ చేశాడు, క్లారిటీ వస్తే ఇవి నువ్వు జీవితంలో చేయకు, డన్. ఇప్పటి నుంచి వచ్చిన మనీ ఇలా చేయి, నా గోల్డ్ ఉంది తాకట్టు పెట్టి ఎగ్జిస్టింగ్ లోన్స్ క్లియర్ చేద్దాం అని వైఫ్ సపోర్ట్ చేసిస్తే ఆ బాండింగ్ ఎవ్వరూ బ్రేక్ చేయలేరు. ఇలానే చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. సో చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.